సో హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఐపీఎల్ ఆక్షన్ అనేది ముగిసింది. సో దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం క్రికెట్ ఎక్స్పర్ట్ సందీప్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సందీప్. సో ఇప్పుడు ఒక కుర్రాడు 13 ఏళ్ళ కుర్రాడికి ఆల్మోస్ట్ 1.5 ఎంతో ఇచ్చి కొనుక్కున్నాడు. అంటే ఎందుకు అలాగా అంటే ఐపీఎల్లో ఇప్పుడు హేమ వీళ్ళందరూ బౌలింగ్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ ఆడిస్తారంటే ఆర్ఆర్ వైభవ్ సూర్యవంశీ 13 years of age 1.1 CRకి ఆర్ఆర్ కొనుక్కుంది. అండ్ అతను 13 ఏళ్లకే అండర్-19 మ్యాచ్లు ఆడాడు స్టేట్కి. అండ్ ఇప్పుడు ఏషియాస్ అండర్-19 కప్లో కూడా ఆడుతూ ఉన్నాడు. మంచి టెక్నిక్ ఉంది, మంచి స్టైల్ ఉంది, బాగా ఆడుతూ ఉన్నాడు, పెద్ద హిట్టింగ్ కూడా చేయగలడు. ఆర్ఆర్ ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ని బాగా బిలీవ్ చేస్తుంది. వాళ్ళ టీంలో రిటెన్షన్స్ చూస్తే పరాగ్ కానీ, జురేల్ కానీ, జైస్వాల్ కానీ, సంజు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఫోకస్ పెడితే బాగా మంచి ప్లేయర్లుగా తయారైన వాళ్ళే. సో క్యాచ్ దెమ్ యంగ్ అని వాళ్ళు అనుకున్నారు. అండ్ వాళ్ళు 1.1 CR దాకా వెళ్ళారంటే మిగతా వాళ్ళు వదిలేశారని కాదుగా, వాళ్ళు వచ్చారు కదా లిస్ట్లోకి కావాలని చెప్పేసి. సో అతని ఆటలో ఒక చిన్న స్టైల్ ఉంది. ఆ స్టైల్ని డెవలప్ చేయగలిగితే కనుక మంచి ప్లేయర్ అవుతాడని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉన్నారు. ఆడతా నాట్ వెరీ షూర్, ఆడకపోవచ్చు మోస్ట్లీ. ఫస్ట్ సీజన్ కొంచెం సానబెట్టి, ఆ తర్వాత కాస్త నానబెట్టి, ఆ తర్వాత ఎప్పుడన్నా తీసుకొస్తారేమో ప్లేకి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనిపించింది. అండ్ ఆ అబ్బాయికి అయితే ఇంకా వేరే లెవెల్ కదా, అంత మంచి అకాడమీ రావడం, రాజస్థాన్ రాయల్స్, అండ్ అతనికి అవకాశం రావడం. సో దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే టెండూల్కర్ని లాస్ట్ వరకు కూడా తీసుకోకపోవడం, మళ్ళీ మీమ్స్ రావడం, కొన్ని రావడం, తర్వాత మళ్ళీ తీసుకునడం, ఇదంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వద్దనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు జనరల్గా ఒక ప్లేయర్ అన్సోల్డ్ వెళ్ళి మళ్ళీ యాక్సలరేటెడ్ బయింగ్ లిస్ట్లో ఆ ప్లేయర్ పేరు వచ్చింది అంటే ఫలానా ఫ్రాంచైజో లేదా వేరే ఏదైనా ఫ్రాంచైజీయో ఆ టైంకి వద్దనుకొని ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే అప్పుడు అందరి దగ్గర కాస్త తక్కువ అమౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ తెండూల్కర్ అనేవాడు ముంబై ఇండియన్స్ వైపు వెళ్తారని అందరికీ తెలుసు. అందులో ఎటువంటి డౌటు లేదు, ఎటువంటి ఇది లేదు. కొంతమంది కావాలని తెలివిగా ఏం చేస్తారంటే బిడ్డు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర 3 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు 200 కోట్లు ఉన్నాయి అనుకుందాం. 30 లక్షలు మీ బేస్ ప్రైస్. మీరు అతనికి ప్యాడీలు ఎత్తారు, నేను కూడా ప్యాడీలు ఎత్తాను, మళ్ళీ మీరు ప్యాడీలు ఎత్తారు, మళ్ళీ నేను ప్యాడీలు ఎత్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 20 లక్షలు 30 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఇచ్చే ప్లాన్స్ ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, అతను ఎట్టాగే ఎవరు గేమ్ ప్లాన్, అది ఎట్టాగే ఎవరు తీసుకోరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు తీసుకోవట్లేదు కదా, ఎవరు మాట్లాడలేదు కదా, అందరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఆ ప్లేయర్ ఎలాగో వస్తాడు పైకి, అప్పుడు లాగేద్దాం అనుకొని ఉంటారు, లాగేశారు. ఓకే, ఇంకోటి ఏంటంటే రిషబ్ పంత్ కానీ అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ, సో వీళ్ళ మీద అంత ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్? సర్ప్రైజ్ అయింది సార్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒక 18-20 వరకు అయితే ఐ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సరే మహా అయితే ఒక 21-22, అది 25 దాటుతుందని చెప్పేసి అయితే అనుకోలే. అది చాలా ఎగ్జాజరేటెడ్ పీస్ ఆఫ్ బిడ్డింగ్ అయింది. రిషబ్ పంత్ అయితే 20 దగ్గర ఆగిపోయాడు, 20-22 దగ్గర ఆగిపోయాడు. అతను ఆర్టీఎం చేశారు ఢిల్లీ వాళ్ళు. 20 దగ్గర ఆగిపోతే ఆర్టీఎం చేశారు ఢిల్లీ వాళ్ళు. సడన్గా 6.5 కోట్లు ఎక్స్ట్రా ఎల్ఎస్జీ ఓనర్ 6.5 కోట్లు ఎక్స్ట్రా చెప్పాడు. 20.5 నుంచి 27 దాకా వెళ్ళాడు. 6.5 కోట్లు ఆర్టీఎం బిడ్డింగ్ వల్ల అతనికి బిడ్డింగ్ పెరిగింది. శ్రేయస్ అయ్యర్ అంతకుముందు వచ్చిన అతను 26.5కి వెళ్ళి. దానికి కారణం ఏంటంటే పంజాబ్కి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ కావాలి డెఫినెట్లీ. అండ్ ఢిల్లీ పోటీ పడింది శ్రేయస్ అయ్యర్ కావాలని. అంత పోటీ పోయి 26.5 దగ్గర వదిలేశారు అతను. సో ఇది వెన్ 2 franchises ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టు హ్యావ్ 1 person, ఇలాంటి ఒక బిడ్డింగ్ వార్ అనేది జరుగుతుంది. బట్ ఇద్దరికిద్దరు ఎక్కడ తగ్గకుండా ఉండడం వాజ్ లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. కానీ అంతకన్నా షాకింగ్ విషయం ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్కి 23.7 crores వెళ్ళింది, దాదాపు 24 కోట్లు. అది కేకేఆర్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, 51 కోట్లే ఉన్నాయి. ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రావుల్ వద్దనుకున్నారు, స్టార్క్ వద్దనుకున్నారు, బట్లర్ వద్దనుకున్నారు. వెంకటేష్ అయ్యర్ రాగానే వాళ్ళు 23 crores దాకా వాళ్ళు బిడ్డింగ్ చేశారు. నో డిస్రెస్పెక్ట్ టు హిమ్. కేకేఆర్ కూడా అతను కావాలి లాయల్టీ అనుకున్నారేమో, ఆర్సీబీ అంతవరకు వెళ్ళారేమో. బట్ ఆర్సీబీ బికేమ్ లిటిల్ లక్కీ. 23 కోట్లు ఇచ్చి ఆ ప్లేయర్ రాలేదు ఆర్సీబీకి. దే కుడ్ స్పెండ్ ఆన్ బౌలర్స్. కేకేఆర్ సరే వాళ్ళకి ఎలాగో టీం ఉంది కదా, వాళ్ళు ఏదో హ్యాండిల్ చేసుకున్నారు. అండ్ వాళ్ళని ఎఫెక్ట్ చేసింది అది. 23 కోట్లు ఇచ్చిన తర్వాత సరైన రీతిలో కూర్పుని సెట్ చేసుకోలేకపోయారు. అండ్ ఎల్ఎస్జీ పీబీఏ కేసు కూడా అదే పరిస్థితి అయింది. ఇంకొంచెం బెటర్గా టీమ్స్ ఉండేవేమో. దానివల్ల కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుట్ అయిపోయారు. డేవిడ్ వార్నర్ వెంట అన్సోల్డ్, కేఎన్ విలియమ్సన్ వెంట అన్సోల్డ్, జానీ బేర్స్టో వెంట అన్సోల్డ్, షార్దుల్ ఠాకూర్ వెంట అన్సోల్డ్. ఈ ఎగ్జాజరేటెడ్ బయింగ్ వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం అన్సోల్డ్గా వెళ్ళారనేది నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు రిషబ్ పంత్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందా వీళ్ళు ఇప్పుడు? ఐ థింక్ సో సార్. ఐ డెఫినెట్లీ ఫీల్ శ్రేయస్ అయ్యర్ షుడ్ ఓపెన్. రిషబ్ పంత్ ఓపెన్ చేస్తాడు, నంబర్ 3లో ఆడతాడని వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఓనర్ అయితే ఐ వాంట్ రిషబ్ టు ఓపెన్ అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎల్ఎస్జీ ఓనర్.
సో శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ ఫీల్ ఈ షుడ్ ఓపెన్, ఎందుకంటే అతను ఓపెన్ చేశాడు, డొమెస్టిక్ క్రికెట్లో ఓపెన్ చేశాడు. అండ్ ఆ టీంకి శ్రేయస్ అయ్యర్ ఓపెన్ చేయడమే కొంచెం వర్కౌట్ అవుతుంది అది నా ఫీలింగ్. రిషబ్ పంత్ కూడా ఓపెన్ చేస్తే వర్కౌట్ అవుతున్నాడు, అది కెన్ స్టిల్ ప్లే అట్ 1 down. కాకపోతే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఆ టీం. వరల్డ్ కప్ లో 1 down వచ్చాడు కాబట్టి అక్కడ క్లిక్ అయ్యాడు కూడా. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, పూరన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. కాబట్టి అక్కడ మళ్ళీ ఏమైనా అతను ఓపెన్ చేయించి ఆ తర్వాత ఆడిస్తారా అనేది చూడదగ్గ అంశం. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఓపెనింగ్. ఇద్దరు ఓపెన్ అయినా కూడా అయితే సర్ప్రైజ్ అవును. ఓకే, ఇంకోటి ఏంటంటే రిషబ్ పంత్ కానీ అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ, సో వీళ్ళ మీద అంత ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ సర్ప్రైజ్ అయింది సార్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒక 18-20 వరకు అయితే ఐ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్, సరే మహా అయితే ఒక 21-22, అది 25 దాటుతుందని చెప్పేసి అయితే అనుకోలే. అది చాలా ఎగ్జాజరేటెడ్ పీస్ ఆఫ్ బీడింగ్ అయింది. రిషబ్ పంత్ అయితే 20 దగ్గర ఆగిపోయాడు, 20-22 దగ్గర ఆగిపోయాడు. అతను ఆర్టీఎం చేశారు ఢిల్లీ వాళ్ళు, 20 దగ్గర ఆగిపోతే ఆర్టీఎం చేశారు ఢిల్లీ వాళ్ళు. సడన్గా 6.5 కోట్లు ఎక్స్ట్రా ఎల్ఎస్జీ ఓనర్ 6.5 కోట్లు ఎక్స్ట్రా చెప్పాడు, 20.5 నుంచి 27 దాకా వెళ్ళాడు. 6.5 కోట్లు ఆర్టీఎం బిడ్డింగ్ వల్ల అతనికి బిడ్డింగ్ పెరిగింది. శ్రేయస్ అయ్యర్ అంతకు ముందు వచ్చిన అతను 26.5కి వెళ్ళి. దానికి కారణం ఏంటంటే పంజాబ్కి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ కావాలి డెఫినెట్లీ. అండ్ ఢిల్లీ పోటీ పడింది శ్రేయస్ అయ్యర్ కావాలి, అంత పోటీ పోయి 26.5 దగ్గర వదిలేశారు అతను. సో ఇది వెన్ 2 franchises ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టు హ్యావ్ 1 person, ఇలాంటి ఒక బిడ్డింగ్ వార్ అనేది జరుగుతుంది. బట్ ఇద్దరికిద్దరు ఎక్కడ తగ్గకుండా ఉండడం వాజ్ లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. కానీ అంతకన్నా షాకింగ్ విషయం ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్కి 23.7 crores వెళ్ళింది, దాదాపు 24 కోట్లు. అది కేకేఆర్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, 51 కోట్లే ఉన్నాయి. ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రావుల్ వద్దనుకున్నారు, స్టార్క్ వద్దనుకున్నారు, బట్లర్ వద్దనుకున్నారు. వెంకటేష్ అయ్యర్ రాగానే వాళ్ళు 23 crores దాకా వాళ్ళు బిడ్డింగ్ చేశారు. నో డిస్రెస్పెక్ట్ టు హిమ్. కేకేఆర్ కూడా అతను కావాలి లాయల్టీ అనుకున్నారేమో, ఆర్సీబీ అంతవరకు వెళ్ళారేమో. బట్ ఆర్సీబీ బికేమ్ లిటిల్ లక్కీ, 23 కోట్లు ఇచ్చి ఆ ప్లేయర్ రాలేదు ఆర్సీబీకి. దే కుడ్ స్పెండ్ ఆన్ బౌలర్స్. కేకేఆర్ సరే వాళ్ళకి ఎలాగో టీం ఉంది కదా, వాళ్ళు ఏదో హ్యాండిల్ చేసుకున్నారు. అండ్ వాళ్ళని ఎఫెక్ట్ చేసింది అది. 23 కోట్లు ఇచ్చిన తర్వాత సరైన రీతిలో కూర్పుని సెట్ చేసుకోలేకపోయారు. అండ్ ఎల్ఎస్జీ పీబీఏ కేసు కూడా అదే పరిస్థితి అయింది. ఇంకొంచెం బెటర్గా టీమ్స్ ఉండేవేమో. దానివల్ల కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుట్ అయిపోయారు. డేవిడ్ వార్నర్ వెంట అన్సోల్డ్, కేఎన్ విలియమ్సన్ వెంట అన్సోల్డ్, జానీ బేర్స్టో వెంట అన్సోల్డ్, షార్దుల్ ఠాకూర్ వెంట అన్సోల్డ్. ఈ ఎగ్జాజరేటెడ్ బయింగ్ వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం అన్సోల్డ్గా వెళ్ళారనేది నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు రిషబ్ పంత్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందా వీళ్ళు ఇప్పుడు? ఐ థింక్ సో సార్. ఐ డెఫినెట్లీ ఫీల్ శ్రేయస్ అయ్యర్ షుడ్ ఓపెన్. రిషబ్ పంత్ ఓపెన్ చేస్తాడు, నెంబర్ 3లో ఆడతాడని వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఓనర్ అయితే ఐ వాంట్ రిషబ్ టు ఓపెన్ అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎల్ఎస్జీ ఓనర్. సో శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ ఫీల్ ఈ షుడ్ ఓపెన్, ఎందుకంటే అతను ఓపెన్ చేశాడు, డొమెస్టిక్ క్రికెట్లో ఓపెన్ చేశాడు. అండ్ ఆ టీంకి శ్రేయస్ అయ్యర్ ఓపెన్ చేయడమే కొంచెం వర్కౌట్ అవుతుంది అది నా ఫీలింగ్. రిషబ్ పంత్ కూడా ఓపెన్ చేస్తే వర్కౌట్ అవుతున్నాడు, అది కెన్ స్టిల్ ప్లే అట్ 1 down. కాకపోతే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఆ టీం. వరల్డ్ కప్ లో 1 down వచ్చాడు కాబట్టి అక్కడ క్లిక్ అయ్యాడు కూడా. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, పూరన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. కాబట్టి అక్కడ మళ్ళీ ఏమైనా అతను ఓపెన్ చేయించి ఆ తర్వాత ఆడిస్తారా అనేది చూడదగ్గ అంశం. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఓపెనింగ్. ఇద్దరు ఓపెన్ అయినా కూడా అయితే సర్ప్రైజ్ అవును. చూద్దాం మరి ఎలా జరుగుతుంది ఏంటనే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సందీప్ తో డిస్కషన్. మరో డిస్కషన్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.